బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలని మూసివేయాలని నిర్ణయించారు. మరి ఎంత పెడతావు అసూయలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాయి. జూమ్ యాప్ ద్వారా పిల్లల్ని ఆన్లైన్లో తీసుకుని వారి కంప్యూటర్లు, ట్యాబ్లు, సెల్ ఫోన్లోనే లైవ్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? Newton's first law tells us that an object వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. situation where an object is rest. You could just have a situation where the constant velocity is 0. So Newton's first law, you're going to have your constant velocity. It could be 0. It's going to stay being that constant velocity unless it's affected, unless there's some net force that acts on it. So which states a body continues to be in its state of rest or of uniform motion unless acted upon by an unbalanced external force. To understand Newton's first law, you need to understand what unbalanced force is. If you have seen a game of tug of war, you would have seen two teams pulling a rope in opposite directions. you could say an object with constant velocity. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. ఇట్లా కాదు సంగతి. పోయి ప్రిన్సిపాల్ పట్టుకుంటాం. వేటకి మేము బాణం పెట్టి రెడీగా ఉన్నాం. బాణం ఎప్పుడైనా కొడతాం. మాకేముంది? మేము 4 నెలల తర్వాత రేపు వచ్చినా రెడీ, 4 నెలల తర్వాత వచ్చినా రెడీ. భయం ఉన్నాళ్ళు ముందుకు వచ్చారు, భయం లేని వాళ్ళు రెడీగా ఉంటాం ఎప్పుడైనా. Rest will stay at rest, and an object with a constant velocity will keep having that constant velocity. Hey, first stand ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మీకు చిన్న పెట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఓ ట్రైన్ వెళ్తాంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకడు పరిగెత్తున్నాడు. ముందు ట్రైన్ వస్తుంది, ఒకడు పరిగెత్తున్నాడు. మళ్ళీ పరిగెత్తున్నాడు. వెనకాల ట్రైన్ వెళ్తాను, వెనక్కి తిరిగి చూసి పరిగెత్తున్నాడు మళ్ళీ. ఇందులో ట్రైన్ ఎవరు? నేనే. తొక్కి పడేస్తా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే,
దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ సేఫ్ కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ముట్టుకో, కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయ చెప్తున్నాగా, ముట్టికాయ బాగా ఏమైనా చేశాడా? అది కదా.